హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు అలా కూర్చొని ఉండిపోవటం, సరైన వ్యాయామం లేకపోవటం వంటి సమస్యల కారణంగా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందువల్ల ముందుగా మనం అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. చాలామంది అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కఠినమైన డైట్, వ్యాయామాలు చేసేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల నీరసం వచ్చేసి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అలా చేయటం వలన మరి బరువు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మంచి పోషకాహారం తింటూ రోజులో ఒక అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ని 3 పూట్ల తీసుకుంటే నెల రోజుల పాటు ఈ విధంగా చేస్తే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. బరువు పెరగడం అయితే స్పీడ్గా జరుగుతుంది. తగ్గాలంటే కష్టమే. కాస్త కష్టపడాలి. కాస్త కష్టపడితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈరోజు ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న డ్రింక్ తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికోసం మనం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి 2 బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. మనం ఈ డ్రింక్ని 3 పూటలు తాగటానికి సరిపడా చేసుకుంటున్నాం. బిర్యానీ ఆకు శరీరంలో కొవ్వును కరిగించటానికి, బరువు తగ్గించటానికి పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ ఆకు శరీరంలో ఉండే వ్యర్థ ఉత్పత్తులను వదిలించుకోవటానికి సహాయపడి జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. మూత్ర విసర్జన లక్షణాలు కలిగి ఉంటుంది. శరీర కణజాలలో అధికంగా ఉన్న నీరును బయటకు పంపేస్తుంది. బిర్యానీ ఆకును తీసుకోవటం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తొలగిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. బిర్యానీ ఆకు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీర్ణక్రియ సమయంలో పోషకాల శోషణను మరింత పెంచుతుంది. ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. దాల్చిన చెక్క బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మసాలా దినుసు మన వంటింటిలో తప్పనిసరిగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చాలా వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారుతుంది. అప్పుడు అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలి. అలా జీర్ణం కావడానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. బరువును తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూను జీలకర్ర వేయాలి. ఆ తర్వాత 2 యాలకులను వేయాలి. జీలకర్ర ప్రతి వంటింటి పోపుల డబ్బాలో ఉంటుంది. బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీలకర్ర ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా ఉండటానికి జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జీవక్రియ రేటును బాగా పెంచి బరువును చాలా వేగంగా తగ్గిస్తుంది. బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగిస్తుంది. శరీరం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచడానికి జీలకర్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత 2 యాలకులను ఈ విధంగా వలిచి వేయాలి. యాలకులు మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూ ఉంటాం. యాలకులను కొంతమంది నేరుగా వేసేస్తుంటారు, కొంతమంది పొడిగా చేసి వేస్తుంటారు. ఎక్కువగా స్వీట్లలోనూ, మసాలా వంటల్లోనూ యాలకులను వేస్తాం. యాలకులు బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. యాలకల్లో ఉండే ఔషధ గుణాలు శరీరంలో జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో క్యాలరీలు వేగంగా ఖర్చు అవుతాయి, కొవ్వు కరుగుతుంది, శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలు
తగ్గుతాయి. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి యాలకులు బాగా సహాయపడతాయి. అందుకే చాలామంది భోజనం అయ్యాక ఒక యాలక నములుతూ ఉంటారు. అలా నమిలితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. జీర్ణశక్తి బాగా పెంచడానికి యాలకులు బాగా సహాయపడతాయి. యాలకులను కొంతమంది టీలో కూడా వేసుకుంటారు. జీర్ణశక్తిని పెంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం నీటిలో యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసాం. ఇవన్నీ నీటిలో 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. అలా మరిగించడం వలన వాటిల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ విధంగా మరిగించుకోవాలి. మనం తీసుకున్న 4 దినుసులు మనకి వంటింట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి. మనం ఎప్పుడైనా బరువు తగ్గాలి అంటే ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే తగ్గాలి. చూశారు కదా ఫ్రెండ్స్, వాటర్ కలర్ మారింది అంటే వాటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరినట్టు. ఈ విధంగా 5 నుంచి 7 నిమిషాలు బాగా మరిగించాక గ్లాసులో వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకోవాలి. మనం రోజులో 3 సార్లు ఈ డ్రింక్ని తీసుకోవాలి. దీనిలో నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు. కానీ మనం ఏమీ కలపడం లేదు. ఈ తేనె, నిమ్మరసం కలపడం లేదు. తేనె అనేది డయాబెటీస్ లేని వారు మాత్రమే కలుపుకోవాలి. ఈ డ్రింక్ని రోజులో 3 సార్లు ఉదయం పరగడుపున తీసుకోవాలి. అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. మధ్యాహ్నం భోజనం అయ్యాక అరగంట గ్యాప్ ఇచ్చి అర గ్లాసు డ్రింక్ తీసుకోవాలి. ఆ తర్వాత రాత్రి భోజనం అయ్యాక గంట గ్యాప్ ఇవ్వాలి. అలాగే పడుకోవటానికి అరగంట ముందు ఈ డ్రింక్ని తీసుకోవాలి. 3 పూటల 3 అర గ్లాసులు తీసుకుంటూ ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే బరువు సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. కేవలం నెల రోజులు చేసేటప్పటికే ఆ తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు వంటింట్లో అందుబాటులో ఉండేవే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనివే. కాబట్టి నిరభ్యంతరంగా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగవచ్చు. మనం ఒకేసారి మార్నింగ్ తయారు చేసేసుకునే డ్రింక్ని 3 పూట్ల తాగవచ్చు. తాగే ముందు కాస్త గోరువెచ్చగా చేసుకుని తాగాలి. బరువు తగ్గడానికి తీసుకునే ఏ డ్రింక్ అయినా గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే శరీరంలో కొవ్వు వేగంగా కరగటానికి సహాయపడుతుంది. ఎప్పుడైనా సరే మనం బరువు తగ్గాలి అంటే ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే బరువు తగ్గాలి. ఒక్కసారిగా బరువు పెరిగిపోకూడదు, ఒక్కసారిగా తగ్గిపోకూడదు. కాబట్టి ఈ డ్రింక్ తయారు చేసుకుని నెల రోజుల పాటు తాగి చూడండి. మీకే ఆ తేడా కనబడుతుంది. చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టి నెల రోజుల పాటు ఈ డ్రింక్ తాగి చూడండి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోవటమే కాకుండా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఈ డ్రింక్ను తయారు చేసుకుని ఖచ్చితంగా తాగి అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.